హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్యామలా శ్యామ్ అఫీషియల్. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన, అలాగే ఆపదల నుండి గట్టెక్కించిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రీతికరమైన 7 శనివారాల వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ మీరు సిద్ధంగా ఉంచుకున్నారంటే మరుసటి రోజుకి ఎలాంటి హడావుడి అనేది పూజకు ఉండదండి. పూజకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం మీకు చూపిస్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క వస్తువు మిస్ అవ్వకుండా కనిపిస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ముందు పీట అండి, అది చెక్క పీట అయినా పర్వాలేదు, జర్మన్ సిల్వర్ కోటింగ్ వేసి ఉన్న పీట అయినా పర్వాలేదండి. ఏ పీట అయినా సరే అవైలబుల్గా ఉంటే ఆ పీట తీసుకోండి. నేనైతే 2 పీటలు యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి ప్రసాదాలు పెడతాకి, ఒకటైతే స్వామివారి చిత్రపటం పెడతాకి 2 పీటలు ఉన్నాయి. మీకు ఏ పీట అవైలబుల్గా ఉంటే ఆ పీటను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామి పటం అండి, లక్ష్మీదేవితో కలిపి ఉన్నది తీసుకోండి. నేనైతే ఈ వ్రతం కోసం అయితే కొంచెం పెద్ద పటం తీసుకున్నాను. మీ ఇంట్లో పటం ఉంటే ఆ పటాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పీట మీద వేయడానికి వస్త్రం అండి, పసుపు రంగు అయినా పర్వాలేదు, ఎరుపు రంగు అయినా పర్వాలేదు. తర్వాత బియ్యం పిండి, ఎప్పటి నుంచి ఇంట్లో ఉన్నది కాకుండా మీరు వ్రతం స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు బియ్యం పిండిని ఆడించుకుని సిద్ధంగా ఉంచుకోండి. మనకి 7 వారాలకి సరిపోతుందండి. తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసిమాల, అలాగే చామంతులు, గులాబీలు, ఇంకా ఏమైనా కొన్ని రకాల పువ్వులు, తాంబూలం కోసం తమలపాకులు, ఒక్కలు, ఇంకా పిండి ప్రమిదలు మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే దానికి సరిపడగా అరటిపళ్ళు, తమలపాకులు తీసుకోండి. ఇంకా ముఖ్యంగా కావాల్సినవి అరటిపళ్ళు, కొబ్బరికాయలండి. కలశం పెట్టుకుంటే 2 తీసుకోండి, లేదంటే 1 సరిపోతుంది. వడపప్పు కోసం పెసరపప్పు. తర్వాత ఇందులో కావాల్సిన డూప్ స్టిక్ అండి, సాంబ్రాణి పొగ వేయడానికి. అలాగే నేను చూపిస్తున్నట్టు లావు ఒత్తులు కాకుండా సన్నపాటి ఒత్తులు తీసుకోండి. ఎందుకంటే ఒక్కో ప్రమిదలో మనం 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేస్తాం కదండి. లావు ఒత్తులు అయితే పనికిరావు, సన్న ఒత్తులు తీసుకోండి. అలాగే ఇంట్లో ఉన్న అగరబత్తులు, పిండి ప్రమిదలోకి ఆవు పాలు. మీరు ఏదైనా నైవేద్యం చేయడానికి అంటే పరమాన్నం ఈ విధంగా చేయాలనుకుంటే ముందు రోజే ఆవు పాలు తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోండి. నేను పిండి ప్రమిదలు కలపడానికి పరమాన్నంలోకి 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షంతలు, కర్పూరం. ఇది ఆవు నెయ్యి, దీపాలు వెలిగించడానికి మనకు ఉపయోగపడుతుంది. దీనితో పాటు నువ్వుల నూనె కూడా ఉండాలి. తర్వాత చలివిడి, వడపప్పు కోసం బెల్లం అండి, ఇంకా దీపారాధన సామాగ్రి. ముందు రోజే పూజకు కావాల్సిన సామాన్లు శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుంది. అంటే 2 చెంబులు, రాగివైనా పర్వాలేదు, కంచువైనా పర్వాలేదు. అలాగే మీ దగ్గర ఏవైనా ఉంటే సెపరేట్గా క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి. అలాగే నైవేద్యం పెట్టడానికి ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, లేదంటే అరిటాకైనా పర్వాలేదండి. ముందు రోజే నీట్గా క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం, వీటితో పాటు ఇంకో 2 వస్తువులండి, పంచామృతాలకండి, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె. పంచామృతాలండి, వీటిని కూడా సిద్ధంగా ఉంచుకోండి. రెండోది ఏమిటంటే వస్త్రం అండి, స్వామివారి పటానికి వేయడానికి దారంలా ఉంటుంది కదండి, అది మనకి పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అది కూడా తెచ్చుకోండి. నేను ఇక్కడ పరమాన్నం, చలిమిడి, వడపప్పు, పానకం, వీటికి సరిపడా వస్తువులతో పాటు పూజా సామాగ్రి అన్నీ చూపించానండి. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా స్వామివారికి నైవేద్యాలు పెట్టాలనుకుంటే వాటిని కూడా ముందు రోజే సిద్ధంగా ఉంచుకుంటే, అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల చిమిలి ఉండలు 7, లడ్డూలు 7, అవి కూడా సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుంది. వీటితో పాటు మీరు పెట్టుకోగలిగితే 7 రకాల ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చండి. ఇవండి స్వామివారి 7 శనివారాల వ్రతానికి ముఖ్యమైన వస్తువులండి. మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వ్రతం నేను త్వరలోనే చేద్దాం అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.